హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జగత్తుకు అన్నం విలువ తెలియచేసిన మహాతల్లి అన్నపూర్ణాదేవి మహిమ గురించి, శివుడికి భిక్ష పెట్టిన ఆ తల్లి గురించి మాట్లాడుకుందాం. ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరే నమః. హిమాలయాల మధ్యలో ఉన్న కైలాస పర్వతం నిశ్శబ్దంగా దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అక్కడ పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నాడు. ఆయన పక్కనే జగజ్జనని పార్వతీదేవి కూర్చుని ప్రపంచంలోని ప్రతి జీవిని ప్రేమతో గమనిస్తుంది. పక్షి తన పిల్లలకు గింజలు తెచ్చిపెడుతుంది. రైతు పొలంలో కష్టపడుతున్నాడు. తల్లి తన బిడ్డకు ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఈ దృశ్యాలన్నీ చూసిన పార్వతీదేవి మొహంలో మాతృత్వపు చిరునవ్వు మెరిసింది. ఆమె మృదువుగా శివుడిని అడిగింది, ప్రభు, ఈ ప్రపంచంలో ప్రతి జీవి బ్రతకడానికి అత్యంత అవసరమైనది ఏమిటి అని. శివుడు కళ్ళని నెమ్మదిగా తెరిచి చిరునవ్వుతో అన్నాడు, ఆత్మజ్ఞానమే శాశ్వతం. ఈ జగత్తంతా మాయ, శరీరం కూడా మాయే అన్నారు. ఆ మాటలు విన్న పార్వతీదేవి ప్రశాంతంగా స్పందించింది. ప్రభు, ఆత్మజ్ఞానం గొప్పదే, కానీ ఆకలితో అలమటిస్తున్న మనిషి ముందు జ్ఞానం నిలవదు. ముందుగా కడుపు నిండాలి, తర్వాతే ధర్మం, భక్తి, జ్ఞానం అన్నారు. శివుడు మళ్ళీ అన్నాడు, ఆహారం కూడా మాయే, శరీరానికి సంబంధించినది శాశ్వతం కాదు. ఆ మాటలు పార్వతీదేవి హృదయాన్ని తాకాయి. ఆమె ఆలోచించింది, అన్నం విలువ ప్రపంచానికి తెలియాలంటే కొన్నిసార్లు దాన్ని లేమి కూడా అనుభవించాలి అని నిర్ణయించుకుంది. ఆ క్షణం నుంచి ఆమె తన దివ్యశక్తిని ఉపసంహరించుకుంది. అది జరిగిన వెంటనే ఒక అద్భుతమైన మార్పు అయితే ప్రారంభమైంది. పచ్చని పొలాలు క్రమంగా ఎండిపోయాయి. నదుల నీరు తగ్గిపోయింది. చెట్లకు పూలు పండ్లు రావడం ఆగిపోయింది. రైతులు ఎంత కష్టపడినా పంట మొలకెత్తలేదు. పక్షులకు గింజలు దొరకలేదు. జంతువులు అడవుల్లో ఆహారం కోసం తిరుగుతున్నాయి. పిల్లలు ఆకలితో ఎడవసాగారు. ఇంటింటా పొయ్యి చల్లారిపోయింది. గ్రామాల్లో, పట్టణాల్లో, రాజభవనాల్లో, గుడిసెల్లో ఒకే మాట వినిపిస్తుంది, అన్నం లేదు. ఆకలి అనే బాధ ముందు ధనవంతుడు పేదవాడు అనే తేడా మాయమైంది. రాజులు తమ బంగారాన్ని ఇచ్చినా ఒక్క గింజ కూడా దొరకలేదు. వ్యాపారులు గోదాములు తెరిచినా ధాన్యం కనిపించలేదు. యజ్ఞాలు ఆగిపోయాయి. దేవాలయాల్లో నైవేద్యం లేక గంటలు మోగట్లేదు. ఆకలితో బాధపడుతున్న ప్రజల ప్రార్థనలు ఆకాశాన్ని తాకాయి. దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎందుకు జరుగుతోంది అని తెలుసుకోవడానికి కైలాసానికి చేరుకున్నారు. కానీ అక్కడ వారికి కనిపించిన దృశ్యం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్వతీదేవి కనిపించలేదు. అప్పుడు దేవతలందరికీ ఒక విషయం అర్థమైంది. సృష్టికి తల్లి అయిన ఆమె లేకపోతే అన్నం ఉండదు, సమృద్ధి ఉండదు, జీవితం కూడా నిలవదు. ఇంతలో పరమశివుడికి కూడా ప్రపంచ పరిస్థితి తెలిసింది. ఆయన తన యోగ దృష్టితో భూమిని చూశాడు. ప్రతి వైపు ఆకలి, ప్రతి ఇంట్లో కన్నీళ్ళు, ప్రతి హృదయంలో వేదన. అప్పుడు శివుడు తనలో తాను అనుకున్నాడు, ఆహారం కూడా మాయే అని నేను చెప్పాను, కానీ ఇప్పుడు ఆ ప్రపంచం మొత్తం కూడా ఆహారం కోసం బిలబిలలాడుతుంది. ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అని అలా ఆలోచించిన మహాదేవుడు పార్వతీదేవిని వెతకడానికి బయలుదేరాడు. కానీ ఆయనకి తెలియదు, ఆ జగజ్జనని అప్పటికే ఒక కొత్త రూపంలో, ఒక పవిత్రమైన క్షేత్రంలో ప్రపంచానికి అన్నం పంచడానికి సిద్ధమవుతుందని. ఆ రూపమే అన్నపూర్ణాదేవి. ఆమె అవతారంతో ప్రపంచ చరిత్రలో ఒక మహత్తరమైన లీల ప్రారంభం కానుంది. ఆ లీలలో స్వయంగా మహాదేవుడే భిక్ష అడగబోతున్నాడు. ఆ దివ్య ఘట్టం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓం శ్రీ అన్నపూర్ణే నమః. ప్రపంచం అంతా కూడా ఆకలితో విలవిలలాడిపోతూ ఉంది. దేవతలు, ఋషులు, రాజులు అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, ఈ కరువు ఎప్పుడు ముగుస్తుంది? ఆ సమయంలో గంగా తీరంలో వెలిసిన పవిత్రమైన క్షేత్రం కాశీ, అక్కడ ఒకసారిగా అపూర్వమైన దివ్యక్రాంతి ప్రసరించింది. ఆ కాంతి మధ్య నుంచి జగజ్జనని పార్వతీదేవి అద్భుతమైన రూపంలో ప్రత్యక్షమైంది. బంగారు కిరీటం, కరుణతో నిండిన మొహం,
ఒక చేతిలో అన్నం నిండిన బంగారు పాత్ర, మరో చేతిలో వడ్డించే గరిటె. ఆమెనే అన్నపూర్ణాదేవి. అమ్మవారి దర్శనం కోసం దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆమె చిరునవ్వుతో ఇలా పలికింది: ఆకలి కంటే గొప్ప బాధ ఈ ప్రపంచంలో లేనే లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం నాకు చేసే పూజలన్నిటిలో కూడా గొప్పది అని చెప్పి ఆమె అన్నదానాన్ని ప్రారంభించింది. ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళట్లేదు. పేదవారికి అన్నం, అనాథలకు అన్నం, వృద్ధులకు అన్నం, పిల్లలకి అన్నం, ప్రతి ఒక్కరికి తృప్తిగా భోజనం లభించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమ్మవారి పాత్రలోని అన్నం ఎంత పంచినా తగ్గటలేదు. ఒక్క గింజ కూడా అయిపోవటం లేదు. ఈ వార్త క్షణాల్లో భూమంతా వ్యాపించింది. కాశీలో ఒక తల్లి ఉంది, ఆమె అందరికీ అన్నం పెడుతుంది అని. ప్రజలు వేల సంఖ్యలో కాశీకి చేరుకున్నారు. ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరూ తృప్తిగా భోజనం చేసి కన్నీళ్లతో అమ్మవారికి నమస్కరించారు. ఇదిలా ఉండగా కైలాసంలో పరమశివుడు ఇంకా పార్వతీదేవిని వెతుకుతూనే ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి ఆయన వద్దకు వచ్చి వినయంగా అన్నాడు: మహాదేవ, మీరు వెతుకుతున్న జగన్మాత ఇప్పుడు కాశీలో అన్నపూర్ణ రూపంలో ఉన్నారు. ఆమె ప్రపంచానికి అన్నం పంచుతుంది అన్నారు. శివుడు వెంటనే కాశీకి బయలుదేరాడు. కాశీ చేరుకున్న ఆయన అమ్మవారి ఎదుట నిలబడ్డాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆయన హృదయం కరిగిపోయింది. ఆకలితో వచ్చిన వేలాది మంది సంతోషంగా భోంచేస్తున్నారు. వారి ముఖంలో ఆనందం, వారి కళ్ళల్లో కృతజ్ఞత. అప్పుడు శివుడికి ఒక గొప్ప సత్యం అర్థమైంది: ఆహారం మాయ కాదు, అది జీవానికి ఆధారం. అప్పుడు మహాదేవుడు తన అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒక సాధారణ భిక్షువు రూపంలో అమ్మవారి ముందు నిలబడి వినయంగా అన్నాడు: అమ్మ, నాకు భిక్ష ప్రసాదించు. అమ్మవారు ప్రేమతో చిరునవ్వు నవ్వింది. బంగారు పాత్రలో అన్నాన్ని తన చేతులతో తీసుకుని స్వయంగా శివుడి పాత్రలో వేసింది. ఆ దివ్య క్షణంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆకాశమంతా హరహర్ మహాదేవ, అన్నపూర్ణ మాతాకి జై అనే నినాదాలతో మారుమృగింది. శివుడు ఆ అన్నాన్ని భక్తితో స్వీకరించి అమ్మవారికి నమస్కరించాడు. అప్పుడు ఆయన ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవాడు నాకు అత్యంత ప్రియమైన భక్తుడు. ఈ మాటలు యుగయుగాల పాటు సత్యంగా నిలిచిపోయాయి. ఆ దివ్య సంభాషణ తర్వాత అన్నపూర్ణాదేవి ప్రపంచానికి చెప్పిన అమూల్యమైన ఉపదేశం ఏమిటి? కాశీ ఎలా అన్నపూర్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది? ఇది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరే నమః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.